మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనసుకు కాస్త ప్రశాంతత కావాలన్నా ఏదైనా భయం వేసినా హనుమాన్ చాలీసా చదువుకో అని. మనలో చాలామంది రోజు హనుమాన్ చాలీసా చదువుతూనే ఉంటారు. కానీ కేవలం ఒక దేవుడి స్తోత్రంగా మాత్రమే కాకుండా రోజుకు ఒక్కసారి హనుమాన్ చాలీసా చదవటం వలన మన మైండ్, మన బాడీ, అసలు మన లైఫ్ ఎలా మారిపోతుందో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న అసలైన సైకాలజీ ఏంటి? ఈరోజు వీడియోలో హనుమాన్ చాలీసా మనకు ఇచ్చే అద్భుతమైన ప్రయోజనాలను చాలా ప్రాక్టికల్ ఉదాహరణలతో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భయాలు, నెగిటివిటీ దూరం కావడానికి హనుమాన్ చాలీసాలో ఒక లైన్ ఉంటుంది. భూత పిశాచ నికట నహి ఆవై మహాబీర జబ నామసు నావై. ఇక్కడ భూతాలు, పిశాచాలు అంటే ఎక్కడి నుంచో రావండి. మన మనసులో వచ్చే నెగిటివ్ ఆలోచనలు, రేపు నా లైఫ్ ఏమైపోతుందో అనే అభద్రతాభావం, యాంగ్జైటీ. ఉదాహరణకు, ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు రాత్రిపూట చీకట చూసి భయపడ్డారనుకోండి. మనం వెళ్ళి వాళ్ళ చేయి పట్టుకుంటే వెంటనే వాళ్లకు ధైర్యం వచ్చేస్తుంది. సరిగ్గా అలాగే మనం హనుమాన్ చాలీసా చదువుతున్నప్పుడు ఆ పవనపుత్రుడు హనుమంతుని శక్తి మన వెనక ఉందనే నమ్మకం మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి మనలో ఉన్న ప్రతి భయాన్ని పోగొట్టి గుండె ధైర్యాన్ని ఇస్తుంది. ఇక రెండవది, ఏకాగ్రత పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. ఈ రోజుల్లో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన తల నిండా 100 రకాల ఆలోచనలు, టెన్షన్స్. దీనివల్ల దేనిపైన ఫోకస్ పెట్టలేకపోతున్నాం. కానీ హనుమాన్ చాలీసా చదువుతున్నప్పుడు అందులో ఉండే పదాల యొక్క లయ మన మెదడును ప్రశాంతపరుస్తుంది. రోజుకి ఒక్కసారి మనస్ఫూర్తిగా ఇది చదివితే ఇది ఒక మెడిటేషన్లా పనిచేస్తుంది. చదువుకునే పిల్లలకు జ్ఞాపక శక్తి పెరగడానికి, మనలాంటి వాళ్లకు రోజంతా ప్రశాంతంగా ఉండడానికి హనుమాన్ చాలీసా ఎంతో హెల్ప్ అవుతుందండి. మూడవది, హనుమాన్ చాలీసా చదవటం వలన బద్ధకం దూరం అవుతుంది. హనుమంతుడు అనగానే మనకు గుర్తొచ్చేది అమితమైన ఉత్సాహం, ఎనర్జీ. ఆయన ఎక్కడా బద్ధకంగా కూర్చున్నట్టు మనకు కనిపించదు. రాముడు పని అనగానే ఎంతో యాక్టివ్గా లంకకు ఎగిరిపోయి వెళ్ళారు. హనుమాన్ చాలీసా చదవటం వల్ల మనలో ఉన్న తమోగుణం అంటే బద్ధకం, అలాగే పనులు వాయిదా వేసే అలవాటు తగ్గిపోతుంది. రజోగుణం అంటే చురుకుదనం పెరుగుతుంది. ఉదయాన్నే ఇది చదివి మీ రోజుని స్టార్ట్ చేస్తే రోజంతా ఎనర్జెటిక్గా పనిచేసుకోగలుగుతారు. 4వ పాయింట్, హనుమాన్ చాలీసా చదవటం వలన సద్బుద్ధి, వినయము అలవాటవుతాయి. హనుమంతుడికి లేని శక్తులు లేవు, కానీ ఆయన ఎప్పుడూ అహంకారంతో ప్రవర్తించలేదు. శ్రీరాముడు ముందు ఎంతో వినయంగా నమస్కరించి నిలబడతారు. హనుమాన్ చాలీసా చదవటం వల్ల మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా ఎదుటివారితో వినయంగా ఎలా ఉండాలో తెలుస్తుంది. అలాగే ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎప్పుడు తగ్గి ఉండాలో నేర్పుతుంది. మన ప్రవర్తన బాగుంటే సమాజంలో మనకు గౌరవం దానంతట అదే పెరుగుతుంది కదా. 5వది, శారీరక మానసిక ఆరోగ్యం. నాసై రోగహరై సభ పీర జపత నిరంతర హనుమత బీర. నిరంతరం ధైర్యంతో, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండే వాళ్లకు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని సైన్స్ చెప్తుంది. మనం మానసికంగా బలంగా ఉంటే చిన్న చిన్న శారీరక నొప్పులు, బాధలు మనల్ని ఏమీ చేయలేవు. మనలో విల్ పవరు అద్భుతంగా పెరుగుతుంది. ఇంకా అడాప్టబిలిటీ పెరుగుతుంది, అంటే పరిస్థితులకు తగ్గట్టు మారుతామన్నమాట. సీతాదేవిని వెతికే క్రమంలో హనుమంతుడు లంకలోకి ప్రవేశించినప్పుడు చిన్న దోమంత రూపం ధరిస్తాడు. సూక్ష్మ రూపధరి సియహి దిఖావా. అదే రాక్షసులను సంహరించినప్పుడు పెద్ద రూపం దాలుస్తాడు. భీమ రూపధరి అసుర సంహారే. మన నిత్య జీవితంలో కూడా సమస్యలను బట్టి, సందర్భాన్ని బట్టి మన ప్రవర్తనను మార్చుకుంటూ అవసరమైనప్పుడు తగ్గి, అవసరమైనప్పుడు ధైర్యంగా నిలబడాలని ఇది చెప్తుంది. రాముడి కార్యాన్ని సాధించే వరకు హనుమంతుడు ఎక్కడా విశ్రమించలేదు. రామ కాజ కరిబేకో అతురా. మనం కూడా ఏదైనా ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే అది పూర్తయ్యే వరకు బద్ధకం లేకుండా ఉత్సాహంగా పనిచేయాలని మోటివేషన్ ఇస్తుంది ఈ హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా మనకు భక్తితో పాటు శక్తిని, శారీరక బలానికి తోడు మానసిక దృఢత్వాన్ని, అన్నింటికీ మించి వినయాన్ని, క్రమశిక్షణను నేర్పుతుంది. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా హనుమంతుడిలా ధైర్యంగా ఎదురొడ్డి నిలబడాలనే జీవనతత్వాన్ని బోధిస్తుంది.
హనుమాన్ చాలీసా అనేది కేవలం చదివి వదిలేసేది కాదు. అది మన జీవితాన్ని మార్చే ఒక గొప్ప గైడ్. కేవలం 5 నిమిషాలు కేటాయించి అర్థం తెలుసుకుంటూ చదవండి, మార్పు మీరే గమనిస్తారు. మరి మీలో ఎంతమంది రోజు హనుమాన్ చాలీసా చదివే అలవాటు ఉందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.